పోయి నువ్వు ఇంత చాలా తీసుకో అప్పుడు బడంతా సరగమే సరగమే నీకు చేయడం రాదు నాకు శ్రీకాకుండదు మాట్లాడుతున్నాను 10 మంది పిల్లలకి బుద్ధి చెప్పే పంతుల్ని త్రాగమంటావా? నీలాగా తాగి కంగరాలని దద్దమ్మన కాను నేను. అసలు మా పక్క ఊరి ఒక పేదవాడివని నిన్ను వదిలేస్తున్నా. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే నేను 4 చేస్తా. నా మాట నా చెప్పగాకో బాగుండదు. నీ పని నువ్వు చూసుకో. పిల్లలు చదివి చెప్పినావా మర్యాద ఇంటిపోయినావా అంతే. మా ఇళ్ళలో చెప్పినామనుకో తాగుపోతున్నా తంతడు బడి కూడా రాయలేవు. ఎవరో ఫాదర్ ఇచ్చినట్టు ఏ ఫాదర్ మన ఆయన ఏ ఫాదర్ నువ్వంటే పిల్లలు పని చెప్తాడు. ఓ శశి ఫాదరా కనుకోలే ఏమి ఫాదర్ అయితే నమస్తే వీరయ్య, ఏమైంది నీకు? బాగున్నావు, ఇంతకుముందు బాగా గుడికి వస్తున్నావు, బాగా ప్రార్థన చేసుకుంటున్నావు. ఏమైంది నీకు? ఎలా తయారైవే? మనసు బాగా ఉంటే తాగితే పోతుందా? కష్టాలు చేస్తే అయితే తాగితే పోతుందా? ఎప్పుడు నా ఇళ్ళలో ప్రార్థన చేసినవా? నీ మనసు బాగలేదని నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకొని కుటుంబాన్ని నాశనం చేసుకొని పిల్లలను నాశనం చేసి నువ్వు సమాజానికి కీడు తీసి ఈ విధంగా చేస్తున్నావా? తప్పు వీరయ్య, తప్పు. ఫాదర్ మరి ముందు అందరు కావాల్సి తాగుతున్నాడు కూడా ఈసారి కావాల్సి తాగాలనుకుంటున్నాడు. మనసు బాగాలేక ఇంట్లో సమస్యలు చేయి, అప్పులు చేయి, ఒరే వంద తాగితే బాగుంటుందని అందరూ మనసు బాగాలేక సైన్ పనుకుంటున్నారు. నీకేం తెలుసు నా బాధ? కష్టాలు ఎప్పుడు తాగితే బాబు వీరయ్య, కష్టాలు చేస్తాను స్వామి. కష్టాలు జాచేది అంటే నువ్వు తాగి నీ ఒళ్ళులో చేసుకుంటున్నావు, డబ్బులు ఖర్చు చేస్తున్నావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోతుంది వీరయ్య. కూర్చున్నావా వీరయ్య? ఫాదర్తో అట్లా మాట్లాడేది సరే ఫోన్ మాట్లాడు సార్. మా ఊరికి గుడికి వచ్చేటప్పుడు సరే సరే స్వామి. మీ ఊరి గుడికి నేను చాలా మాటలు వచ్చినాను వీరయ్య. నేనేనా నువ్వు తాగి ఇంట్లో పడుకుంటే నాకేం నేను కనపడతాను? నేను నాకు దేవుడు ఇట్లోనే వచ్చాడు. సరే, చిన్న ప్రార్థన చేస్తాను, ఒక సైలెంట్ కూడా నా పాట తాగుతున్నా పాట చేస్తాను.